ఆకాశంలో ఈ కొండలో ఉండేటటువంటి ఆకాశం మహాకాశంలో కలిసి అట్లాగే తదాత్మ అని పరమాత్మ. తదాత్మ అన్నటువంటి మన ఆత్మ ఏదైతే ఉందో ఇది గురు స్వరూపమే కాబట్టి అన్యము కాదు కాబట్టి ఇది పరమాత్మ స్వరూపం అంటే ఆ గురువైలో బయలైపోయింది. ఆయనకి ఎందుకు అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఏమిటి ఆ విషయం అంటే గురు స్వరూపమే బ్రహ్మము, గురు స్వరూపమే నీ స్వరూపము అని అనుకుంటే మళ్ళీ జన్మ కంపల్సరీగా. ఎందుకంటే క్షీణే పుణ్యం మధ్యలోక విషయంతే, పుణ్యము క్షీణించగానే మళ్ళీ నువ్వు జన్మ కొట్టాలి. కానీ ఇక్కడ పరిపూర్ణములో ఈ ఎరుకు తోయలేదనేటప్పుడు ఏమవుతుందంటే నీవు గురుబైలు అయినప్పుడు నీకు మరి జన్మ ఉండదు. ఇదే కీలకమైనది. గురుబైలు నువ్వు చెందావు ఎప్పుడు నిజ స్వరూపం ఎప్పుడైతే నువ్వు పొందావో అప్పుడు మరి నీకు జన్మ రాదు. ఎందుకు జన్మ రాదు అంటే పరిపూర్ణంలో నేను పుట్టలేదు. ఇప్పుడు నాయనన్నట్టుగా పంచదశ లేదు. కళ వచ్చింది రాత్రి, తెల్లవాళ్ళు వేస్తే కళ ఉంటుందా? రాత్రి పెద్ద రాజుగా నువ్వు ఊరేగింపినట్టుగా పెద్ద ధ్యానాధిపతులు ఇవన్నీ ఉంటారు. కానీ తెల్లవాళ్ళు వేస్తే ఉన్నా ఏవి లేవు. నువ్వు మంచం మీద పడుతున్నావు. ఇవి ఏ స్థానంలో పడుతున్నావో ఆ స్థానం లేవు. అట్లాగే ఇది కళ వంటిది. అది శనిక కళ, ఒక రాత్రి వచ్చేది. ఇది దీర్ఘ కళ. ఇది ఎక్కడి నుండి వచ్చింది అంటే ఆ బ్రహ్మం నుండి ఉత్పన్నమైంది. మళ్ళీ తిరగ బ్రహ్మంలోనే లయమైంది. అది అక్కడ ఎప్పుడైతే పరిపూర్ణంలో మనం పోయలేదు అన్నటువంటి ఎదుగుతామో జన్మ లేదు. లేదు పరిపూర్ణం లేదు, బ్రహ్మమే శాస్త్రం అద్వైత మార్గం అది నీకు జన్మ తప్పదు. ఎందుకు అంటే అది బీజమై ఉంటుంది. బీజం ఉండేటప్పుడు మనం వృత్తిలో పట్టే కొత్త అవుతుంది కదా. అట్లాగే ఇది పరిపూర్ణ